ఎలా అనిపించింది? ఎక్కుతుంది బ్రో. అసలు నిజంగా అంటే పవన్ కళ్యాణ్ ఆ డైలాగ్లు కానీ నిజంగా అంటే కొంచెం రాజకీయానికి సంబంధించిన డైలాగ్ అనిపించింది అన్న. నిజంగా అంటే చెప్పు. గ్లాస్ అంటే సైజు కాదు, సైన్యం. కనిపించిన ఒక సైన్యం శబ్దం. స్టార్ నిజంగా అంటే వస్తాద్లా వస్తాద్ భగత్ సింగ్ చించు ఆడేసిన. నిజంగా చూస్తున్నంత సేపు అంటే పిచ్చిపోయిన గ్లాస్ ని చెత్త కుప్పలో పడేస్తా అంటున్నారు కదా. పగిలిపోయిన గ్లాస్ కి పదును ఎక్కువ కోసిపారేస్తా కెమెరామ్యాన్ నిన్ను. తప్ప పొలిటికల్ గా పనికిరాదా డైలాగులు అంటున్నారు కదా. ఎవడన్నా అన్నది పవర్ స్టార్ గురించి ఎవడన్నా మాట్లాడింది? సినిమా అంటే అన్న ఒక్కటి చెప్పాలన్న, ఆట ఓటమి గెలుపు కామన్ అన్న. అంతే చెక్కిపోయిందంట. గ్లాస్ పగిలిపోతే ఒక్క డైలాగ్ కొడతానంటే గ్లాస్ పగిలిపోయిన తర్వాత పదును ఎక్కువ, పవర్ స్టార్ కూడా పదును ఎక్కువ అని చెప్పి చూపించడం అసలు మిరాకిల్ అన్న. అట్లా చెప్తుంటే ఎట్లా అనిపించింది మరి? ఆ డైలాగ్ చెప్తుంటే నిజంగా అంటే నరాలు కట్ అయిపోయినా. అట్లాంటి డైలాగ్ ఎవరు కొట్టలేదన్న ఒక పవర్ స్టార్ తప్ప. పవన్ కళ్యాణ్ అభిమానులకు పండగనా. ఉస్తాద్ భగత్ సింగ్, గబ్బర్ సింగ్ తో ఒక రేంజ్ ఇట్టు కొడితే మళ్ళీ అదే యూనిఫామ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ తో ధూమ్ ధామ్ అన్న. తప్ప పొలిటికల్ గా పనికిరాదా డైలాగులు అంటున్నారు కదా. ఎవడన్నా అన్నది పవర్ స్టార్ గురించి ఎవడన్నా మాట్లాడింది? సినిమా అంటే అన్న ఒక్కటి చెప్పాలన్న, ఆట ఓటమి గెలుపు కామన్ అన్న. అంతే. ఇదో మొన్న రీసెంట్ గా 6 సబ్జెక్టులు ఫెయిల్ అయినా, మళ్ళీ నెక్స్ట్ సారికి అన్ని పాస్ అవుతాయి. అరే కామన్ బ్రో. ఇప్పుడు రాజకీయం గురించి కాదు, మనకేం కావాలి? అన్న ఎట్లుంది, లుక్ ఎట్లుంది, అన్న స్టైల్ ఎట్లుంది, అన్న నడక ఎట్లుంది, ఆ రౌడీ గ్లాస్ వాడేస్తే ఇట్లా శబ్దం వచ్చింది, ఆ సౌండ్ల గురించి అడుగు భయ్. ఏంది మళ్ళా నువ్వు రాజకీయం ఎందుకు తీసుకోవద్దున్నావు? ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చింది పోలీస్ గెటప్ లో. మరి పోలీస్ గెటప్ లో లుక్ అద్దిరిపోయిందన్న. నిజంగా అంటే మీరు కూడా చూడండి ట్రైలర్, ఆయన తలకి ఎట్లా పోయింది, బుస్ అని ఎగిరిపోతుంది. 23 minutes కే ఒక రేంజ్ లో ఎగిరిపోయిందన్న. అదన్న పవర్ స్టార్ రేంజ్. థియేటర్ లో సినిమా రిలీజ్ అయినాక ఆ డైలాగ్ చూస్తే నువ్వు ఎట్లా ఫీల్ అయిపోతావు? ఇంకా దాని తర్వాత ఇంకా కొత్త డైలాగులు ఉంటాయన్న. ఈ డైలాగ్ ఓన్లీ స్టార్టింగ్ మాత్రమే, ఎండింగ్ ఇంకా మస్తు ఉంటాయి. పిచ్చెక్కిపోవాలా ఫ్యాన్స్ అంతా. ఒకసారి ఆ డైలాగ్ చెప్పేసి. ఏందన్నా మళ్ళా చెప్పంటావు? అంటే చెప్పేసి అన్న మళ్ళా ఏందన్నా చెప్పు బ్రో. అన్న లేదన్నా లేదన్నా నాకు సిగ్గుపోతావు వద్దన్నా. ఎందుకంటే అన్న అలాంటి పెద్ద వాళ్ళ డైలాగ్ ఒక్కసారే వాడాలన్న. మాటికి వాడితే డైలాగ్ కి కానీ మనిషికి కానీ ఏదైనా చెప్తే విలువ ఉండదు. గుర్తుపెట్టి ఇదో మొన్న రీసెంట్ గా 6 సబ్జెక్టులు ఫెయిల్ అయినా, మళ్ళీ నెక్స్ట్ సారికి అన్ని పాస్ అవుతాయి. అరే కామన్ బ్రో. ఇప్పుడు రాజకీయం గురించి కాదు, మనకేం కావాలి? అన్న ఎట్లుంది, లుక్ ఎట్లుంది, అన్న స్టైల్ ఎట్లుంది, అన్న నడక ఎట్లుంది, ఆ రౌడీ గ్లాస్ వాడేస్తే ఇట్లా శబ్దం వచ్చింది, ఆ సౌండ్ల గురించి అడుగు భయ్. ఏంది మళ్ళా నువ్వు రాజకీయం ఎందుకు తీసుకోవద్దున్నావు? ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చింది పోలీస్ గెటప్ లో. మరి పోలీస్ గెటప్ లో లుక్ అద్దిరిపోయిందన్న. నిజంగా అంటే మీరు కూడా చూడండి ట్రైలర్, ఆయన తలకి ఎట్లా పోయింది, బుస్ అని ఎగిరిపోతుంది. 23 minutes కే ఒక రేంజ్ లో ఎగిరిపోయిందన్న. అదన్న పవర్ స్టార్ రేంజ్. థియేటర్ లో సినిమా రిలీజ్ అయినాక ఆ డైలాగ్ చూస్తే నువ్వు ఎట్లా ఫీల్ అయిపోతావు? ఇంకా దాని తర్వాత ఇంకా కొత్త డైలాగులు ఉంటాయన్న. ఈ డైలాగ్ ఓన్లీ స్టార్టింగ్ మాత్రమే, ఎండింగ్ ఇంకా మస్తు ఉంటాయి. పిచ్చెక్కిపోవాలా ఫ్యాన్స్ అంతా. ఒకసారి ఆ డైలాగ్ చెప్పేసి. ఏందన్నా మళ్ళా చెప్పంటావు? అంటే చెప్పేసి అన్న మళ్ళా ఏందన్నా చెప్పు బ్రో. అన్న లేదన్నా లేదన్నా నాకు సిగ్గుపోతావు వద్దన్నా. ఎందుకంటే అన్న అలాంటి పెద్ద వాళ్ళ డైలాగ్ ఒక్కసారే వాడాలన్న. మాటికి వాడితే డైలాగ్ కి కానీ మనిషికి కానీ ఏదైనా చెప్తే విలువ ఉండదు.